హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో బేసిక్ ముంత మసాలా చూపిస్తున్నాను. ఈవినింగ్ టైం సరదాగా బండి దగ్గర తినే ఈ ముంత మసాలాని ఇంట్లోనే ఈజీగా హైజీనిక్గా చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అయితే సేమ్ బండి దగ్గర అమ్మినట్టే ఉంటుంది. ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని 1 కప్పు మరమరాల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరమరాల్ని ఇలా ఫ్రై చేయడం వల్ల ఎంతసేపు అయినా సరే క్రిస్పీగా ఉంటాయి, తొందరగా మెత్తబడవన్నమాట. ఓ 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక వీటిని వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. మరమరాల్ని ఫ్రై చేయడం మాత్రం స్కిప్ చేయకండి. సేమ్ అదే ప్యాన్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను. మరీ ఎక్కువ వేయవసరం లేదు. ఇందులోకి 1/2 కప్పు వరకు కార్న్‌ఫ్లేక్స్ వేస్తున్నాను. కార్న్‌ఫ్లేక్స్ అంటే పాలల్లో వేసుకునే కార్న్‌ఫ్లేక్స్ కాదు. కిరాణా షాప్స్‌లో అప్పడాలు, వడియాలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆయిల్ హీట్ అయ్యాక వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేస్తేనే డబల్ క్వాంటిటీ అవుతుంది. వీటిని కూడా మరమరాలు వేసుకున్న బౌల్లో వేసుకోవాలి. సేమ్ అదే ఆయిల్లో 1/2 కప్పు వరకు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు పుచ్చులేమీ లేకుండా చూసుకోవాలి. అలానే ఫ్రెష్గా ఉండేలా చూడండి. ఇవి తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి, లేదంటే టేస్ట్ అంతా పోతుంది. క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కార్న్‌ఫ్లేక్స్‌ని హ్యాండ్స్‌తో లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. కార్న్‌ఫ్లేక్స్ ఫ్రై చేసినప్పుడు పెద్దగా అవుతాయి కదా, వాటిని మరీ అట్లా డైరెక్ట్‌గా తినలేము. సో ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటే కొద్దిగా సైజ్ కూడా తగ్గుతాయి, తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఇందులో మరమరాలు బదులు అటుకులు కూడా వేసుకోవచ్చు. అటుకులు అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికి తోడు ఆయిల్ కూడా ఎక్కువ లాగేస్తుంది. మీకు గనక అటుకులతో చేయడం ఇష్టం ఉంటే డీప్ ఫ్రై చేసుకొని చేయండి. కానీ అటుకుల కన్నా ఇలా మరమరాలే బెస్ట్ అనమాట. ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ కన్నా తక్కువ చాట్ మసాలా. ఫైనల్‌గా అరచెక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాకి ఉప్పు, కారం, పులుపు ఈ 3 సమానంగా ఉంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి. మరమరాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అందుకని ఫస్ట్ తక్కువే వేసుకోండి సాల్ట్. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకొని. ఆనియన్, టొమాటోనే కాదు, మీకు ఇష్టం ఉంటే కీరా ముక్కలు, ఇంకా క్యారెట్‌ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉన్న వాటితోనే బేసిక్ ముంత మసాలా చేసి చూపించాను. మీకు ఇష్టం ఉంటే ఇందులో మిరపకాయ బజ్జీ కానీ, టొమాటో బజ్జీ కానీ, వంకాయ బజ్జీ కానీ ఏదైనా సరే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. మరమరాల్ని ఫ్రై చేసాం కాబట్టి తొందరగా మెత్తబడవు. ఒక అరగంట, గంట అయినా సరే క్రిస్పీగానే ఉంటాయి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఇలా ముంత మసాలాని ఈజీగా, హైజీనిక్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలకి బయట తిన్నట్టు ఉండాలంటే ఇలా న్యూస్ పేపర్‌ని పొట్లం చుట్టి వేసి ఇవ్వండి, హ్యాపీగా తినేస్తారు. ఈ ముంత మసాలా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.